ఒకసారి సర్కస్‌లో ఏం జరిగిందో తెలుసా అండి? ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి సర్కస్‌లో ఉన్నటువంటి అన్ని జంతువులు పారిపోయాయి. బట్ ఏనుగులు, ఎలిఫెంట్స్ మాత్రం పారిపోయలేదు. ఆ ఎలిఫెంట్స్ అవన్నీ గూడా ఏమైపోయాయంటే చనిపోయాయి. అయితే అక్కడ దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అసలు ఎందుకు ఇది జరిగింది? సర్కస్‌లో దానికంటే చిన్నగా బలంగా లేని జంతువులు గూడా పారిపోయినాయి. బట్ బలంగా ఉన్న జంతువు ఎందుకు తప్పించుకోలేకపోయింది అని జెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆలోచించారు. అక్కడికొచ్చి సర్వే గూడా చేశారు. అక్కడ సర్వేలో తెలిసింది ఏమిటి అంటే, వాడికి చిన్నప్పుడే అంటే గున్నెనుగు ఉన్నప్పుడే వాటికి పెద్ద తాడుతో పెద్ద స్తంభానికి కట్టేస్తారు. ఎన్నో సార్లు ప్రయత్నిస్తుంది విడిపించుకుందామని. బట్ అక్కడ పెద్ద స్తంభం, పెద్ద తాడు విడిపించుకోలేకపోయింది. బట్ సర్కస్‌లో ఏం చేస్తారంటే చిన్న తాడుతో వాడు కట్టేశారు. బట్ తాడుతో కట్టేస్తే ఎందుకు విడిపించుకోలేదంటే, నేను ఎంత ప్రయత్నించినా నేనిక్కడ విడిపించుకోలేను అని తన మైండ్ సెట్‌లో అనుకుంది. ఎప్పుడైతే తను అనుకుందో, తన మైండ్ సెట్‌లో నేను బలహీన అనుకుందో, నిజంగానే బలహీనంగా అయిపోయింది. ఇదే విధంగా అండి ఎంతోమంది వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉన్నప్పటికి కూడా నా దగ్గర టాలెంట్ లేదు, నా జీవితం ఇంతే అనుకుంటారు. మీరు కూడా ఇలా ఆలోచిస్తే మాత్రం దాని నుంచి బయటపడండి. దీనికోసం నేను ఒక 2 అవర్ ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఈ వెబినార్ అటెండ్ అవ్వాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు, లేదా సైన్ అప్ అవ్వచ్చు. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈస్ విశ్వం విజయ్.